ప్రతిపక్షాలను సైతం ధీటుగా సమాధానం చెప్పే వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అండగా దండగా ఉంటామని చేయి కలుపుతూ జిల్లా నాయకు సంబంధించి సోదరులు ప్రభాకర్ అన్న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీతో ముఖాముఖి మా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొట్టమొదటిగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారకుడైనటువంటి ప్రభాకర్ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అయితే ఈరోజు అనేక విషయాలు అనేక మంది మాట్లాడారు. మనం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భిన్నంగా తీర్పునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా కాస్త సమయం పడుతుంది అని చెప్పి భావించాం. అంటే దాదాపుగా ఒక పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన విధానం ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతుంది. ఆ దృష్టి పెట్టడానికి కాస్త సమయం అవసరం అని చెప్పి అనుకున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ దానికి భిన్నంగా ఒకవేళ మేము అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, మా సంక్షేమం ఏ విధంగా ఉంటుంది, పరిపాలన ఏ విధంగా ఉంటుందో తర్వాత చెప్తాం, కానీ విధ్వంసం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మాత్రం ముందుటానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పార్టీకి సంబంధించి కార్యకర్తలని ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలున్నా, మీ అందరి దగ్గర ఎక్కడ లోపాలున్నా, ఏ విధంగా మన కార్యకర్త అనేటువంటి వాడు భవిష్యత్తులో తల ఎత్తుకొని గర్వంగా ప్రజల్లో తిరగగలడో ఆ సూచనలు సలహాలు తీసుకొని వాటిని పాటించేటువంటి విధంగా ఒప్పించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూడా మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కాస్త కైపు పైకి ఎక్కువ ఉంది, కైపు కొద్దిగా దిగుతుంది. దిగిన తర్వాత మనిషి పరిగెత్తినటువంటి ఆ నొప్పులు తెలవడం మొదలవుతాయి. కాబట్టి ఎవరం కూడా భయపడాల్సినటువంటి అవసరంలా, ఎవడు చేసినటువంటి తప్పుకి వాడికే, ఎవడైతే కైపెక్కి కొట్టుకుంటాడో, కైపెక్కినటువంటి వాడు ఎవడైతే మామూలుగా ఉంటాడో కాస్త దూరం పరిగెత్తి ఆ ఒళ్ళు నలుపు పులిసిన తర్వాత కాస్త కైపు దిగిన తర్వాత నొప్పులన్నీ బయటపడతాయి. కాబట్టి వాళ్ళకే వాళ్ళు చేసినటువంటి నొప్పులు తప్పులు బయటపడతాయి. కాబట్టి ఏం కాదు, ధైర్యంగా ఉండగలిగితే తప్పకుండా మనం ప్రజలకు వాస్తవాలను తెలియచేయచ్చు. వాస్తవాలు ప్రజలకు తెలియజేసిన తర్వాత ఆ వచ్చే తిరుగుబాటులో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కూడా కొట్టుకుపోతారు, దాంట్లో డౌట్ ఉండదు. అంటే అందరూ కూడా ఈరోజు ఇంతమంది అందరూ కూడా కలిసి ఉన్నారు అని అంటే నాకు ఒక 15 సంవత్సరాల క్రితం ఒక నాయకుడు చెప్పారు, కష్టాలు వచ్చినప్పుడే అందరిలో కూడా ఒక ఐకమత్యం వస్తుంది అని. అలా ఈరోజు మనం కష్టాలు చూస్తూ ఉన్నాం కాబట్టి అందరిలో కూడా ఒక ఐకమత్యం అన్నది వస్తుంది. తప్పకుండా కూడా వారందరికీ కూడా మనం ఒక మంచి లెసన్ ఇచ్చేదానికి దగ్గరలోనే ఉంది అని కూడా మీ అందరికీ తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు మనకి వారు ఏదో చెప్పారు, ఫ్రీ బస్సులు ఇస్తామని చెప్పారు ఆడవాళ్ళకి, అదేవిధంగా పుట్టిన ప్రతి బిడ్డకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి 1500 రూపాయలు అని చెప్పారు, 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు. నెక్స్ట్ అలానే రకరకాలైనటువంటి వాళ్ళ పథకాలన్నీ చెప్పున్నారు. ఈరోజు దాకా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు, ఆయన ఇంకా బాగా చేస్తారేమో అనుకుంటే ఇవన్నీ చూస్తూ ఉన్నాం. దాడులని, కొడుతున్నారు, తిడుతూ ఉన్నారు, ఆస్తి నష్టం కలిగిస్తూ ఉన్నారని. ఏం కాదు, మీరు అలాంటివన్నీ ఓర్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు ఒక రికార్డ్స్ అవుతాయి. నేను ఈ పెయిన్ని నేను భరాయించినాను అని చెప్పి మనం చెప్పుకునే ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక రివార్డ్ అవుతుంది. రాజకీయాలు అయిన తర్వాత అన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఇవన్నీ కూడా ఫేస్ చేసిన తర్వాత తప్పకుండా అందరికీ కూడా ఒక మంచి రోజులు ఉంటాయని నేను మీకు అందరికీ తెలియజేస్తూ 100% నేను 15 రోజుల నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి అన్న దగ్గరికి అన్ని దగ్గరికి కూడా వెళ్ళాను. ఒక మీటింగ్ కండక్ట్ చేద్దాం, అందరం కలిసి చేస్తామని. నేను మొన్న కూడా హైదరాబాద్లో కూడా వెళ్ళి వచ్చాను. కానీ నిన్న ఈ మీటింగ్ ఏర్పాటు కావడం, కానీ ఇక మీదట ప్రతి నెలలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒకరోజు ఒక మీటింగ్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కార్యకర్తలకు ఒక భరోసా కలిగించేలాగా ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వారికి ఒక కాన్ఫిడెన్స్ని కలిగించడం, మనకు ఒక మనోధైర్యాన్ని కలిగించడం, అలానే ప్రెస్ మీట్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ ఇంకా బలవంతంగా తయారవుతుంది. నెల్లూరు జిల్లాలో పార్టీ మరింత సమిష్టిగా ముందుకెళ్తుందని అందరికీ కూడా తెలియచేస్తూ
కార్యక్రమానికి ఓపికగా అందరూ కూడా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.